సో వొకాబులరీ పార్ట్ నుంచి 7 క్వశ్చన్స్ అంటున్నాం. ఈ 7 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి సినోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, యాంటోనిమ్స్ ఒకటి, స్పెల్లింగ్ ఒకటి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒకటి, ఇడియం ఫ్రేజెస్ అనేది ఒకటి. ఈ 5 క్రైటీరియా నుంచి 5 క్వశ్చన్స్ పక్కా అండి. ఇక్కడ మార్పు అయితే లేదు. సమ్ టైమ్స్ సినోనిమ్స్ నుంచి కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో హోమోఫోన్స్ అని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి రీసెంట్గా చూస్తే కొలోకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2025లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో కొలోకేషన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఎగ్జామినేషన్ జరిగితే అక్కడ మనం చూస్తే హోమోఫోన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ 1 మార్క్ అనేది ఇటు అటు అవుతుంటుంది. నిర్వహించినటువంటి 43 షిఫ్ట్లలో మనం గమనిస్తే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇటు అటు అవుతుంటుంది. టోటల్గా ఇక్కడ 5+1 క్వశ్చన్ ఎక్కడైనా రావచ్చు, లేదా యాంటోనిమ్స్ అయినా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ 6 క్వశ్చన్ పక్క 1 క్వశ్చన్ ఇటు అటు అవుతుంటుంది. అంటే ఎయిదర్ హోమోఫోన్స్ ఆర్ కొలోకేషన్ అని కొత్తది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రైటీరియా నుంచి మార్క్స్ పొందాలి అంటే ఆ త్వరలో ఈ బ్లాక్ బుక్ ఏదైతే ఉంటుందో SSC GDకి సంబంధించినటువంటి దాని నుంచి వొకాబులరీ పార్ట్ అనేది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియం ఫ్రేజెస్ అన్నీ కూడా క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఫస్ట్ థింగ్స్ మనం మాట్లాడాలంటే కామన్ ఎర్రర్ నుంచి పక్కాగా 2 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే మనకి నో ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ అంటాం, నో ఇంప్రూవ్మెంట్ లేదా నో సబ్స్టిట్యూషన్ కూడా అంటాం. దీన్ని నో సబ్స్టిట్యూషన్ అంటాం. దీని నుంచి 2 క్వశ్చన్ పక్కా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు రాయగల టాపిక్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఈ 6 క్వశ్చన్ పక్కా అండి. రైట్, ఈ 6 క్వశ్చన్ పక్క. ఇప్పుడు మిగిలిన 2 క్వశ్చన్ ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడగడం జరుగుతుంది ఒక క్వశ్చన్. అలాగే ఆ చూద్ది అండర్లైన్ ది కరెక్ట్ వర్డ్ అని కూడా ఒకసారి అడుగుతున్నారు. ఇలా ఒక్కొక్క క్రైటీరియా ఒక్కొక్క. లేదు అంటే ఈ క్వశ్చన్ ఇంకొక ధర కామన్ ఎర్రర్ రూపంలో వచ్చి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 8 క్వశ్చన్స్ కూడా మీ సొంతం చేసుకోవాలి అంటే వీటిపైన పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే. హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. సో వీడియో కానీ నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియపరచు. థ్యాంక్ యూ.